వంకాయ రొయ్యల ఇగురు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు తెలియకపోతే ట్రై చేయండి, తెలిస్తే చూసి నన్ను సపోర్ట్ చేయండి, తెలియకపోతే అయితే ఒకసారి ట్రై చేసేయండి, అంత బాగుంటుంది. ఓకేనా? ఇదైతే యాక్చువల్లీ మా నాన్నమ్మ చేసేది. మా నాన్నమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. నేను వీఆర్కే డైట్ చేశానండి ఆ మధ్యలో, అందుకని నెయ్యి వేసుకుని చేసుకుంటున్నా. ఆ రోజు నా ఉల్లిపాయ లిమిట్ అయిపోయింది కాబట్టి ఉల్లిపాయలు కూడా ఏం వాడకుండా చేసుకుంటున్నా. మామూలుగా మీరు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి చక్కగా నూనె వేసుకుని వేపుకొని వేగిన తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ కామన్ అనమాట. వంకాయ ముక్కలు వేసేసుకొని అట్లయితే ఉప్పు పసుపు కారం వేసి మగ్గించుకోండి. నేను ఈ లోపల ఇంకో స్టవ్ మీద అయితే రొయ్యలను కూడా ఆగిలి వేసేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు పసుపు అండ్ కొంచెం నెయ్యితోనే చేసుకుంటున్నాను డైట్ కాబట్టి. దీన్ని అయితే మిక్స్ చేసేసుకుని చక్కగా మూత పెట్టి అయితే ఉడికిచ్చేసుకోండి. ఇందులో నుంచి నీళ్ళంతా ఊరినాయి కదా, నీళ్ళంతా అయిపోయే వరకు అయితే ఎగరబెట్టేసుకోండి ఇలాగా. దీన్ని అయితే మనకు కావాల్సిన కర్రీలో వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల నా వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదండి. నాకు కావాల్సిన రొయ్యలు అందులో వేసేసుకుని కలిపేసేసుకుంటున్నానండి. కలుపుకుని మూత పెట్టి అయితే మరొక 5 నిమిషాలు అయితే మగ్గించుకోండి. నేను డైట్లో ఉన్నాను కాబట్టి మసాలా లాంటివి ఏం వేసుకుంటలేదు. ఉత్తి కూర తింటే కడుపులో మంట వచ్చేస్తుంది. మీరైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.